బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బాధిత రైతులను కలిసేందుకు హరీష్ రావు వెళ్తుండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కేవలం హరీష్ రావే కాకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. రైతుల పక్షాన పోరాడుతున్న తమను అక్రమంగా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బాధిత రైతులను కలిసేందుకు హరీష్ రావు వెళ్తుండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కేవలం హరీష్ రావే కాకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. రైతుల పక్షాన పోరాడుతున్న తమను అక్రమంగా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రమణి. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాపోలు, కాలకల్ గ్రామాల రైతులకు బాసటగా నిలిచేందుకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బృందం వెళ్లాల్సి ఉంది. అక్కడ రైతులను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిగి నియోజకవర్గ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితర ముఖ్య నేతలందరూ కూడా ఆ రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకున్నప్పటికీ పోలీసులు ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా అక్కడ పరిగి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు హైదరాబాద్ లో కోకాపేటలో క్రీస్ విలాస్ లో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా యూసఫ్గూడ కృష్ణానగర్ కాలనీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళ నాయకుల్ని బయటికి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. క్రీస్ విలాస్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా రాపోలు, అదేవిధంగా కాలకల్ గ్రామాల రైతులు ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, మా భూములు అన్యాక్రాంతంగా గుంజుకుంటున్నారని చెప్పి ఆందోళన చేస్తున్నారు. రాత్రి హరీష్ రావు పర్యటనకు అనుమతి ఇవ్వాలని కూడా రాత్రి పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున బాధితులు ధర్నా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ ఇచ్చేది లేదు అని చెప్పి పోలీసులు చెప్పడంతో కొంత వాగ్వాదం కూడా నెలకొంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి బొమ్మరాజ్పేట పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు హరీష్ రావు, సబితా రెడ్డి మాత్రం వాళ్ళ నివాసంలోనే పోలీసుల ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఏదేమైనా నిన్న ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కోహెడలోని పళ్ళ మార్కెట్ ను కూడా సందర్శించి ప్రభుత్వం ఈ పళ్ళ మార్కెట్ ను తొలగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంత్రి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఆరోపించారు. ఇవాళ ఏదైతే ఫార్మా ఇండస్ట్రియల్ పేరుతో రైతుల భూములు అన్యాక్రాంతం గుంజుకుంటున్నారో రైతులకు న్యాయం చేయాలి, ప్రభుత్వం రైతులను ఒప్పించి తీసుకోవాలి తప్ప ఇట్లా బలవంతంగా భూములు లాక్కోవడం కరెక్ట్ కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అక్కడ స్థానిక నేతలతో కలిసి ఆందోళన చేస్తా ఉంది. కాబట్టి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ రాపోలు, కాలకల్ రైతులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకునే నిర్ణయానికి పోలీసులు అడ్డుపడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మండిపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కోకాపేటలోని తన నివాసంలో హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డిని, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అందరూ కూడా అరెస్ట్ చేశారు. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు. అవసరమైతే మేము ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మాకు న్యాయం జరిగే వరకు మా భూములు లాక్కుంటా మా పోరాటం ఉంటుందని చెప్పి చేస్తా ఉన్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో లఘుచర్ల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జైలకు సైతం వెళ్లారు. అప్పుడు కేటీఆర్, హరీష్ రావు
ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున మాజీ మంత్రులు సబితాంద్ర రెడ్డి అంతా కూడా వాళ్ళందరికీ భాషలు ఇచ్చారు. ప్రభుత్వం అనేక నిర్బంధాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆ లౌచర్ల రైతుల విషయంలో ప్రభుత్వం అన్యాయకరంగా వ్యవహరించింది. ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల భూములు లాక్కుంటుందని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ రైతులను కాలకల్లు రాపోలు గ్రామాల రైతులను పరామర్శించేందుకు చేసిన ప్రయత్నాలు పోలీసులు అడ్డుకుంటారని చెప్పి బీఆర్ఎస్ మండిపడుతుంది. రమలి. థ్యాంక్ యూ రాములు.